తెచ్చుకున్నావు. ఎందుకు ఇలా చేశారమ్మా? ఇక మీదట ఆయన రారా? ఆకలిస్తుందా? లేదమ్మా, ఆకలేం కావట్లేదు. అమ్మా, అమ్మా, బాగా ఆకలేస్తుందమ్మా. తినడానికి ఏం లేదా అమ్మా? ఉండి వస్తాను. ఆకలిగా ఉందమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. భయపడకు, నేనున్నానుగా. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? నాకు కడుపు నొప్పిగా ఉందమ్మా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కాపాడండి! కాపాడండి! అమ్మా, అమ్మా, ఆకలమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, ఆకలేస్తుంది. మళ్ళీ 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 దేవుడా, దేవుడా, అయ్యో! ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మళ్ళీ 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 చెంపక కూడా నమ్మే బాధ్యత సేటు నా కంటకట్టకపోతే ఈ వ్యవహారాలు చూసుకోవడానికి మళ్ళీ నేను ఇక్కడికి రావాల్సిన పని ఉండేది కాదు.
నాకు మాతంగికి పెళ్ళయింది. ఇప్పుడు ఆ తల్లి కూతుళ్ళు చనిపోయిన విషయం వాళ్ళకి తెలిస్తే నీతో పాటు నేను కూడా పోలీస్ కేసులో ఇరుక్కుంటాను. వాళ్ళని పూడ్చిపెట్టడానికి గొయ్యి తవ్వుతున్నాను. వాళ్ళ శవాలు పైన ఉన్నాయి. వెళ్ళి చూడు. వెళ్ళరా, వెళ్ళి చూడు. వెళ్ళు. ఇద్దరిని చంపేసి నింద నా మీద వేసి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? దానికి తాళి కట్టి మోసం చేసింది నేనా? తాళం వేసి పస్తులు పెట్టింది నేనా? నువ్వే వాళ్ళని చంపేశావు. కులదేవతకి పూజలు చేసే ఆవిడ మాతంగి. వాళ్ళ మనుషులకి విషయం తెలిసిందా నిన్ను చంపేస్తాను. పోరా పోరా ఇక్కడి నుంచి. బాగుంది. వాళ్ళను పూడ్చి పెట్టడానికి గొయ్యి తీస్తున్నావా? నిన్ను చంపి దాంట్లో పూర్తి చేయాలరా. రాయ్, ఒక్కరోజు నువ్వు దాన్ని ఇష్టపడలేదు, నేను ఇష్టపడ్డానురా. వాళ్లను పూడ్చే హక్కు నా ఒక్కడికే ఉంది. పోరా పోరా. ఇక్కడే మొత్తం అంతా ఇక్కడే అయిపోయింది. ఇంత జరిగింది ఏది చెప్పలేదు కదా? నేను ఈ విషయాలన్నీ నాలోనే దిగమింగుకున్నాను. చెంపకు కోట అమ్మబోతున్నారని తెలిసినప్పుడు అంత ధర పెట్టి కొనడానికి ఇదే ముఖ్య కారణం. మనం నలుగురం ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే దానికి కారణం నా అమలే. సలహాలిచ్చి బిజినెస్ ప్రారంభించి మన ఎదుగుదలకి కారణమైంది. అలాంటి తన ప్రాణాలు కాపాడడం నా ధర్మం. నేను దేవుణ్ణి కోరుకునేదొక్కటే, ఈ సమస్య పూర్తయ్యేంత వరకు అమలా అమ్ములు ఈ చెంపక కోటకి రాకుండా ఉండాలి. హై డాడీ, దేవుడు నీ కోరిక నెరవేర్చాడు. డాడీ. అప్పుడు మీరు బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి నేను నిద్రే పోలేదు. మీ ఫ్రెండ్ వైఫ్ కి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. కరెక్ట్, రావాల్సిన చోటుకే వచ్చారు. బాగుంది కదా. ఏం కోట? చంపే కోట కాదు, చంపక కోట. రాజు, ఆ? ఏమంటున్నావు? ఏమన్నాను? సంతోషంలో రావలసిన వాళ్ళందరినీ ఆ ఆత్మ అక్కడికి రప్పిస్తుంది. తిరిగి వెళ్ళడం అసాధ్యం. కాదని ప్రయత్నిస్తే ఆపద వాటిల్లుతుంది. ప్రవేశ ద్వారానికి కుడి వైపున ఈ మంత్రించిన కాయలను కూర్చిపెట్టు. ఆ తర్వాతే నువ్వు ఆ కోటలోకి అడుగు పెట్టాలి, లేకపోతే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. ఎవరు? ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? నీ పేరేంటి? నా పేరు మల్లి. నువ్వు ఇక్కడే ఉంటావా? అవును. అవునా? నీ ఊరు గురించి నాకు అస్సలు ఏమీ తెలీదు. ఊరు గురించి నీకు అన్ని విషయాలు నేను చెప్తాను. రా.
సత్య ఏంటి ఏమైంది? మీరు నలుగురు ఉన్న చోటు గనక వస్తే ఏదో పెళ్లింటికి వచ్చినట్టు ఉంటుంది. పాటలు డాన్స్లు అంటూ ఎంతో జాలీగా ఉంటారు. ఇప్పుడు ఏమైంది మీకు? ఏయ్ ఏం లేదు రా. లేదు లేదు, మీరేదో టెన్షన్ లో ఉన్నారు. ఈ చోటు చూస్తేనే నాకు అరే ఏం లేదని చెప్తున్నాను కదా, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. పద. చల్లగా చల్లగా తేనె జల్లు, చల్లగా చల్లగా గజ్జగల్లు, చల్లగా చల్లగా తేనె జల్లు, చల్లగా చల్లగా గజ్జగల్లు, నింగిలోన మెరిసింది వానవిల్లు. ఆహా బాగుంది. ఎవరు నేర్పించారు ఈ పాట? ఇది మళ్ళీ నేర్పించింది. మళ్ళా ఎవరు? తను ఇక్కడే ఉంది. తనది ఈ ఊరే మమ్మీ. పెద్ద పెద్ద కళ్ళు, చక్కగా నవ్వుతూ అందంగా ఉంది. నాకు బాగా నచ్చింది డాడీ. తను మ్యాజిక్ కూడా చేసింది డాడీ. నేను చేయనా? 1 2 3 దేని ఫోనా? బుజ్జికొండా జ్యోతి, వీలైనంత తొందరలో వచ్చేస్తానులే. మాట్లాడకండి. ఇప్పుడు మీకు ఒక శబ్దం వినిపిస్తుంది, వినండి. ఏంటి శబ్దమా? నాకేం వినిపించలేదే. అప్పుడే ఎలా వినిపిస్తుందండి? మీ అమ్మగారు ఇప్పుడేగా కిచెన్ లోకి వెళ్తున్నారు. అయ్, జ్యోతి సరే సరే ఫోన్ పెట్టేయండి. గ్యాస్ పేలగానే మీకే ఫోన్ వస్తుంది. వద్దు, ఇప్పుడే బయలుదేరుతాను. అంత తొందర ఎందుకండి? 10వ రోజు వస్తే చాలు. నేను కార్ స్టార్ట్ చేశాను, నువ్వు వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయి ప్లీజ్. సరే మీ ఇష్టం. నేను వెళ్తానని చెప్తే సచ్చినా వెళ్ళను, వెళ్ళెవరు. ఇక్కడైనా ఒక్క దయ్యమే ఉంది, నా పిల్లం 10 దయ్యాలకు సమానం. నేను వెళ్ళకపోతే ఖచ్చితంగా మా అమ్మని చంపేస్తుంది. అంకుల్ నువ్వెవరికి చెప్పొద్దు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తాను. అంకుల్ నేను చెప్పను, మీరు వెళ్ళండి. గుడ్ గర్ల్.